గుణ మరియు దినేష్ ఒక్కటై రోహిణికి చుక్కలు చూపిస్తున్నారు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. ఫ్రెండ్స్, గుణ ఫోన్ చేస్తాడు రోహిణికి. ఎక్కడ ఉన్నావు, త్వరగా వచ్చేసాయి ఆఫీస్కి అని కాల్ చేయడంతో త్వరగా ఏంటి, ఎందుకు, ఏమైంది అంటే నువ్వు వచ్చాకనే చెప్తా నేను అన్ని విషయాలని చెప్పేసి గుణ అంటుంటాడు. ఇప్పటికే రోహిణికి భయం అవుతుంది. ఏంటి, నాకేదో ప్రాబ్లం సాల్వ్ చేస్తాడనుకుంటే నాకు ప్రాబ్లం మీద ప్రాబ్లం తెచ్చి పెడుతున్నాడు ఏంటా అని బాధపడుతూ విద్యకు కాల్ చేస్తుంది. విద్య ఎక్కడున్నావు, అర్జెంటుగా గుణ ఆఫీస్కి వచ్చేసే అని చెప్పడంతో విద్య మరియు రోహిణి ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు, గుణ ఆఫీస్కి. ఏంటి, ఎందుకు రమ్మన్నావు, త్వరగా చెప్పు అని విద్య అంటుంది. అనడంతో ఏంటా, మీరు చెప్పారు దినేష్ని తీసుకురమ్మని, తీసుకువచ్చాను. వాడికి 4 దెబ్బలు వేయడంతోనే వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. వాడికి అన్ని దెబ్బలు తాకాయి. అసలు వాడు ఇంత వీక్గా ఉంటాడని నేను అనుకోలేదు. మీ వల్ల నాకు లేనిపోని ప్రాబ్లం అయ్యేలాగా ఉంది అనేసి రోహిణిని భయపట్టిస్తాడు గుణ. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనడంతో చూడండి ఒకసారి మీరే అనేసి రూమ్లో ఉన్నటువంటి గుణను చూపించడంతో గుణ మాస్క్ వేసి అన్ని కట్లు కట్టి పెడతాడు. ఎవరు, దినేష్కి కట్లు కట్టు పెడతాడు గుణ. అది చూసినటువంటి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇలా చేశావు, నేనేం చెప్పాను, వేరే ఎక్కడికైనా పంపించు అని చెప్పాను, కొట్టు అని చెప్పాను, కానీ మరి ఇంత ఘోరంగా చచ్చిపోయేలాగా కొట్టావేంటి అని అంటుంది రోహిణి. నేనేం చేయాలి, 4 దెబ్బలకే వాడు అలా కూలబడ్డాడు, నేనేం చేశాను అనేసి రోహిణికి మీదికే చాడీలు చెప్తాడు గుణ. ఇలా చెప్పడంతో విద్య అంటుంది, నువ్వు భలే దొరికావు, మాకేదో ప్రాబ్లం సాల్వ్ చేస్తావనుకుంటే నువ్వు మమ్మల్ని ప్రాబ్లంలో నెట్టేశావు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అనేసి విద్య అంటుంటే గుణ అంటాడు, ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, ఈ బాడీని తీసుకువెళ్ళి వేరే దగ్గర పెట్టాలి, కనబడిన చోట వేయాలి అని గుణ చెప్పడంతో ఏంటి బాడీ అంటున్నావు, కుంపతీసి చంపేశావా ఏంటి అనేసి రోహిణి అంటుంది. చంపడం కాదు తల్లి, చూడండి మీరే అనేసి దినేష్ను చూపించడంతో చూడ్డానికి అంత వింతగా కనబడతాడు దినేష్ కట్లతో. బాడీలాగా కనబడడంతో ఏంటి మరి ఏం చేద్దామంటే ఇంకొక 2 లక్షల ఖర్చు అవుతుంది, ఎలా అయినా కానీ ఈ ప్రాబ్లం నుండి నన్ను గట్టెక్కించు, ఇక్కడ లేకుండా చేయు, నాకు దినేష్ బాధ నుండి విముక్తి కలిగించు అనేసి రోహిణి అంటుంది. సరే మీరైతే 2 లక్షలు రెడీ చేసుకోండి అనేసి గుణ చెప్పడంతో రోహిణి మరియు విద్య ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఏంటి రోజు రోజుకి మనకు ఇంత ప్రాబ్లం అవుతుంది అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి బయటికి వెళ్ళడంతో దినేష్ మరియు గుణ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటాడు. ఏం బ్రదర్, చాలా బాగా యాక్టింగ్ చేశావు అని దినేష్ని అంటుంటే అవును కదా, మరి చేయాలి కదా, అది ఒక మంచి, మనకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తుంది కాబట్టి మనం ఎందుకు వదులుకోవాలి, సరిపోయాయా 2 లక్షలు, ఇక నన్ను వదిలిపెట్టు అనేసి దినేష్ గుణాని అంటుంటే గుణ మనసులో అనుకుంటాడు, అరే నువ్వు ఒక మంచి బంగారు బాతులాగా దొరికావు, నిన్నెందుకు వదిలిపెడతానరా, నిన్ను మరియు రోహిణిని అడ్డం పెట్టుకొని నాకు కావాల్సినన్ని మనీ సంపాదించుకుంటాను అనేసి మనసులో అనుకుంటుంటాడు గుణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. శివాని కాపాడడానికి మీనా మరియు బాలు ఇద్దరు కలిసి లాయర్ దగ్గరికి వెళ్తారు బెయిల్ కోసం. అక్కడ ఏం జరుగుతుంది సంఘటన, శివకు బెయిల్ వస్తుందా, శివ ఎలా ఈ బాధ నుండి బయటపడతాడో తెలుసుకోవాలనుకుంటే అప్కమింగ్ ఎపిసోడ్ని చూడాల్సిందే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.